హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రతిరోజు అనునిత్యం సైబర్ నేరగాల చేతిలో ఎంతో మంది మోసపోవడం జరుగుతుంది. ఆన్లైన్లో మోసాలు అనేవి అనుక్షణం పెరుగుతూనే ఉన్నాయి. మరి సైబర్ నేరగాల చేతిలో మోసపోకుండా ఉండాలి అనంటే మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. వాటిల్లో ఏమేం జాగ్రత్తలు మనం తీసుకోవాలో కొన్నింటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ఫిషింగ్. మనం ఒక చేపను పడటానికి ఎలాగైతే ఎరను వేసి చేపను పడతామో అలాగే మనకు నమ్మకం కలిగే విధంగా మనకు ఈమెయిల్స్ రూపంలో లింక్స్ని పంపిస్తూ ఉంటారు, మెసేజ్ రూపంలో కూడా లింక్స్ని పంపిస్తూ ఉంటారు. ఇలాంటి నమ్మశక్యం కాని లింక్స్ని మనం క్లిక్ చేశామా ఇక అంతే సంగతి. నెంబర్ 2, స్పూపింగ్. మీకు ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చాయా, అవి సరైనటువంటి ఫోన్ కాల్సా కావా అని మీరు నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వచ్చినటువంటి మెసేజెస్ను కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. నెంబర్ 3, చారిటీ మోసం. అంటే మనం ఆన్లైన్లో చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర కొన్ని లింక్స్ అనేవి వస్తుంటాయి. మీరు పలానా చారిటీకి ఎంతో కొంత ఫండింగ్ చేయండి, ఇవి ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నాయి అని చెప్పేసి చూస్తూ ఉంటాం. అలాంటి వాటిపై మీరు క్లిక్ చేసే ముందు ఇవి సరైనవా కావా అని నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. నెంబర్ 4, ఆన్లైన్ షాపింగ్ మోసం. మనం ఏదైనా సరే ఆన్లైన్లో కొనేటప్పుడు నమ్మకమైనటువంటి వెబ్సైట్ల ద్వారా మాత్రమే కొనండి. దానికి సంబంధించినటువంటి రివ్యూస్ను కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 5, బ్యాంకింగ్ మోసం. మీ యొక్క వివరాలను గోప్యంగా ఉంచండి, ఎవరితోనూ పంచుకోవద్దు. అలాగే నమ్మశక్యం కానటువంటి లింకుల ద్వారాగా లాగిన్ అవ్వకండి. నెంబర్ 6, లాటరీ ప్రైజ్ మోసం. ఇలాంటి వాటిని ఎంచుకొని సైబర్ నేరగాళ్ళు విజృంభించడం జరుగుతుంది. మీరు పలానా దగ్గర కూపన్ నింపడం జరిగింది, మీరు నింపినటువంటి కూపన్లో మీకు లాటరీ గెలుచుకున్నారు అంటూ మీకు మెసేజ్ రూపంలో కానీ ఫోన్ కాల్స్ రూపంలో కానీ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఫోన్ కాల్స్ని ఇలాంటి మెసేజెస్ని నమ్మకండి. నెంబర్ 7, ఐడెంటిటీ చోరీ. మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు ఎవరితో పంచుకోకండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడంలో జాగ్రత్త వహించండి. నెంబర్ 8, క్రెడిట్ కార్డులకు సంబంధించినటువంటి మోసం. మీ క్రెడిట్ కార్డు వివరాలను ఎవరితోనూ షేర్ చేసుకోకండి. మీ క్రెడిట్ కార్డ్స్కు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ని ఎప్పటికప్పుడు మీరు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెంబర్ 9, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఏదైనా సరే ఫండ్ చేయాలి అనంటే, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనంటే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీరు తెలుసుకున్నాకే ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. నెంబర్ 10, ఫ్రాడ్లెంట్ డేటింగ్. ఏదైనా డేటింగ్ యాప్స్ ద్వారా కానీ వెబ్సైట్లలో కానీ మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడంలో జాగ్రత్త వహించండి. నెంబర్ 11, రెంట్కు సంబంధించినటువంటి మోసం. కిరాయికి ఇల్లు ఇవ్వబడును అంటూ మనం ఇప్పుడు ఆన్లైన్లో కూడా చూస్తూనే ఉంటాము. అలాంటి వాటిని మీరు సమగ్రంగా పరిశీలించిన తర్వాతే వాటిని మీరు చూడండి. నెంబర్ 12, ఇంటర్నెట్ పైరసీ. ఏదైనా నిషేధిత లేదా నకిలీ వెబ్సైట్ల ద్వారాగా సాఫ్ట్వేర్లను డౌన్లోడ్ చేయకండి. నెంబర్ 13, సోషల్ ఇంజనీరింగ్. ఫోన్ లేదా ఈమెయిల్స్ ద్వారాగా వచ్చినటువంటి సమాచారాన్ని మీరు ధృవీకరించకుండా మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకండి. నెంబర్ 14, సేవ అన్సోలిసిటెడ్ సర్వీసెస్. మీరు కోరని సేవల గురించి వచ్చినటువంటి ఆఫర్లను మీరు వాటిని ఒకసారి పరిశీలించి జాగ్రత్త పడండి. నెంబర్ 15, వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి జాబ్ ఇదే. దీని ద్వారాగానే ఎంతో మందిని బలి చేస్తూ వారి యొక్క అకౌంట్లను లూటీ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఆన్లైన్ మోసాలను మీరు చాలా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెంబర్ 16, సోషల్ మీడియా మోసం. ప్రస్తుతం మనం ఎన్నో వాట్సాప్ గ్రూపులకు ఎన్నో రకాల లింక్స్ని మనమే పంపిస్తూ ఉంటాము. అది సరైనదా కాదా అని మనకు తెలియదు, అవతలి వారికి తెలియదు. కానీ ఎవరో ఒకరు అలాంటి అనుమానాస్పదమైనటువంటి లింక్లను క్లిక్ చేయడం ద్వారాగా మీ యొక్క బ్యాంకులో ఉన్నటువంటి సొమ్మును మీరు కోల్పోవడం జరుగుతుంది. ఆన్లైన్ మోసాల బారిన పడకుండా ఉండండి, ఎంతో జాగ్రత్త తీసుకోండి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు ఆన్లైన్ మోసాల బారిన పడకుండా ఉండొచ్చు, మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు, ఇతరులను కూడా మనం కాపాడవచ్చు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ని ఎంతో మందికి షేర్ చేయండి. సైబర్ నేరగాల బారిన పడకుండా ఎంతో మందిని మనం కాపాడవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.